ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని గెలిపిస్తే ఆయన ఇలా మోసం చేసి దగా చేసి కుట్రపూరితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒకరొకరిని బయటికి పంపించి ముఖ్యంగా మళ్ళా ఇప్పుడు తాను కూడా పైసల ఆశతో డబ్బులు తీసుకొని ఇవాళ పదవులు తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తయారైన కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమంలో లేడు, మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు. కానీ తనకు మొదటిసారిగా వచ్చిన అవకాశాలను అదే నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయి ఇవాళ ప్రజలందరినీ కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అండగా అవుతూ తనేదో నీతివంతుడిగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతుని నీ కథలన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ ధర్మసాగర్ బిడ్డలు, వేలేరు బిడ్డలు, మొత్తం చిలుపూరు నుంచి వచ్చిన మొత్తం కూడా బిడ్డలు, అనేక మంది మాదిగ బిడ్డలే ఇక్కడ ఉన్నారు. వాళ్ళే మొత్తం కూడా ఇలా చాలా కడుపు కోతతో వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మాట్లాడుతూ విన్నాం. నువ్వు వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు నువ్వు సహాయం చేసినోనే కాదు, ఈ ధర్మసాగర్ కింద సహాయం చేసినోనే కాదు, వేలేరు కింద సహాయం చేసినోనే కాదు, లేకపోతే నీ జాతికి ఏమైనా నువ్వు చేసినావంటే మాదిగ జాతి కూడా చేసినోనే కాదు. నీ జాతి పరంగా చేయలే, ప్రాంత పరంగా చేయలే, పార్టీ పరంగా నువ్వు లబ్ధి పొందడం, నీవు గొప్ప అని చెప్పుకోవడం తప్ప ఇంకోటి చేసింది కాదు. ఇవాళ నీకు పదవులు ఎన్ని కావాలో అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఆనాడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినావు, ఇవాళ కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినావు. ఇవాళ మా నియోజకవర్గానికి స్టేషన్ కనుక నియోజకవర్గం చాలా అమాయకత్వంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు, చాలా పేద ప్రజలు కూడా ఉంటారు, మాదిగ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఎవరు వచ్చినా ఎంతో కొంత చేస్తారులే అని చెప్పేసి నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళని ఇలా కడుపులో తన్ని ఇలా నువ్వు పోతున్నావు. నీ బిడ్డ కోసం నీకు ఇంకా ఈ వయసులో ముసలితనానికి ఇంకా నీకు పదవి కావాలని, ఇంకా పైసలు సంపాదించాలని దురాశతో ఉన్న నాయకులందరినీ పంపిస్తున్నావు. ప్రజలు చీకొడుతున్నారు, నోట్లో ఉమ్మేస్తారు, చెప్పులతో కొడతారు. రేపు పొద్దున సిగ్గు లేకుండా ఇంకా నేను వస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇవాళ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసి, పార్టీని ఇబ్బంది పెట్టడం అంటే పార్టీ అంటేనే ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. ఖచ్చితంగా స్టేషన్ కన్పూర్ ప్రజలకు, నేను ఈ కన్పూర్లో పుట్టిన బిడ్డగా నిజంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్లా చూసేదో ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా నేను చూసుకుంటా. ఇక్కడ ఉంటే మా నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళకి అండగా ఖచ్చితంగా నేను వస్తా. ఇలా 4 నెలల్లోనే వందలాది కేసులు పెట్టిండ్రు, నా మీద పెట్టిండ్రు, మా కార్యకర్తల మీద పెట్టిండ్రు, మమ్మల్ని నిత్యం కూడా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. 10 సంవత్సరంలో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఏమైనా సాధ్యమైతే పని చేసినా తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించలే. ఇవాళ వాళ్ళ యొక్క వంచన చేరి మా నాయకులను, కార్యకర్తలను ఇవాళ పొద్దున్న నుండే మొదలైంది. నువ్వు కూడా బేరసారాలు చేస్తున్నావు, బెదిరింపులు చేస్తున్నావు, కాంట్రాక్ట్లు ఇప్పిస్తా అని చెప్తున్నావు. నీ వల్ల ఏమీ కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరినో నిన్ను కనీసం నిన్ను ఇక్కడ ఎవరు గౌరవించారు, మా నాయకులు, కార్యకర్తలు ఎవరినో పోతే కూడా గౌరవించారు. కాబట్టి నువ్వు ఇలా మాయమాటలు చెప్పి మా పార్టీని దించాలని చూస్తే మాత్రం జాగ్రత్త బిడ్డ. ఖచ్చితంగా ఊరూర్లో నీకు ఏం సమాధానం చెప్పాలో సమాధానం రేపు చెప్పడం, మాటల్లో చెప్పడం కాదు, ఏం చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇలా ఈ ముసలి వయసులో ముసలి నక్కలాగా మొత్తం కూడా మా ప్రాంత ప్రజలను మోసం చేసినావు. నువ్వు ఎక్కడో ఉంటే కూడా స్టేషన్ కన్పూర్ వస్తే అనేక సార్లు నేను ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ఇటువంటి స్టేషన్ కన్పూర్ బిడ్డల్ని మోసం చేసినావు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు, కేసీఆర్ పార్టీని మోసం చేసినావు. నువ్వు ఇప్పటికైనా కూడా సిగ్గుతో తల వంచుకోవాలి. నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. రాజీనామా చేసి
నువ్వు ఎక్కడ పోయినా మా యొక్క నాయకులు కార్యకర్తలు మొత్తం ప్రజలు కోరినట్టు శేషంగన్పూర్ లో నీకు నీ ప్రజల్ని నీకేమైనా ఉందనుకుంటే మళ్ళీ నువ్వు రాజీనామా చేసి ఏ పార్టీలో పోతున్నావు ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయి, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. మా నాయకులు కార్యకర్తలను బెదిరిస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ అని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు శేషంగన్పూర్ కి ఖచ్చితంగా ఎమ్మెల్యే లోని లేటు నేనే తీరుస్తా. అభివృద్ధి పనులు కావచ్చు వాళ్ళ భరోసా కానీ ఎప్పుడు కూడా నేను జనగామలోనే ఉంటా. జనగామ నుంచి పిలిస్తే మా నియోజకవర్గమే కాకుండా ఇక్కడ నియోజకవర్గం కూడా రెండు కళ్ళలాగానే కాపాడుకుంటా. కాబట్టి మా నాయకులు కార్యకర్తలు కూడా విజ్ఞప్తి, వాళ్ళ మాయమోటలకు మోసపోవద్దు, వాళ్ళ బెదిరింపులకు ఉడత ఊపులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున ప్రజలందరూ కూడా ఊర్లో ఇవాళ పొద్దున్న నుండి అన్ని ఊర్లో మాట్లాడుతున్నాం, చీ కొడుతున్నారు, నోట్లో ఉమ్మేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి బుద్ధి చెప్పాల్సిందే. మనందరం ఐక్యంగా ఉండాలి. ఖచ్చితంగా మనం వచ్చే ఉప ఎన్నిక ఎమ్మెల్యే కూడా వస్తుంది. మళ్ళా ఈసారి బాలిక బిడ్డనే గెలిపించుకుందాం, మన బిడ్డనే గెలిపించుకుందాం. ఖచ్చితంగా ఎంపీగా కూడా మళ్ళా పోటీ చేయడానికి వస్తే చిత్తుగా ఓడిద్దాం. ఇవాళ 2 ఎన్నికలు వస్తాయి. ఎమ్మెల్యే ఎన్నిక రిజైన్ చేయాల్సిందే, లేకపోతే ఎట్లయినా పోతుంది. కాబట్టి మీకు అండగా ఉండి ఇప్పటిదాకా నేను ఈ ప్రాంత బిడ్డగా ఈ ఊరి బిడ్డగా ఖచ్చితంగా నాకు చేతనైంది. నేను వచ్చే 5 సంవత్సరంలో కూడా మీ వాడిగా ఖచ్చితంగా ఉండి చేస్తానని రేపు ఎల్లుండో రేపు ఎల్లుండి అయితే మన నాయకుల కార్యకర్తల మీటింగ్ పెట్టుకుందాం. వాళ్ళందరూ కూడా బాధలు తెలుసుకుందాం. ఇవాళ ప్రభుత్వంతో మనం మామూలుగా ఉంటే పర్వాలేదు, ఎక్కడైతే అవసరమైతే నిర్బంధం ఉంటే మాత్రం ఇవాళ తెలంగాణ ఉద్యమంలోనే 14 సంవత్సరాలు కావాల్సిన విధంగా కొట్లాడిన వాళ్ళు ఇవాళ ఇటువంటి చిన్న ఉడుతువులో భయపడాల్సిన అవసరం లేదు.